ఏదేమైనప్పటికీ ఈ ముఖ్యమంత్రి అవగాహన లేని కొంతమంది మంత్రులు, మాజీ మంత్రులు అవినీతి మయం చేశారు. వాళ్ళు కేసులు ఇరుక్కోవడం ఖాయం. వాటిని జనాల్లోకి కక్ష సాధింపు చర్యగా మా మీద చేస్తున్నారనే అభియోగం చేయడానికి తప్ప, అభియోగం కింద ఉంటుంది, సింపతి ఏమైనా గెయిన్ చేద్దామని ఆలోచన తప్ప వాళ్ళు ఏ శాఖ మీద పట్టు లేదు. మొత్తం అవినీతిమయం. అందులో సందేహం లేదు. రాబోయే కాలంలో అవినీతి ఎక్కడ జరిగినా సరే, అలాగే ఏదైతే ఈ 2021-22 మీద కూడా విజిలెన్స్ కూడా ఇవ్వడానికి మొత్తం అంతగా రెడీ చేసాం. ఎవరైతే అవినీతి చేశారో అందరూ బయటకు వస్తారు. ఈ అవసరం లేని అభియోగాలు, అవగాహన లేని మాటలు మాట్లాడి ప్రజల్లో ఇంకా చులకన అవ్వద్దని చెప్పి మేము హితం పలుకుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అవునండి. అవునండి. ఇది ఈ 96 ఉన్నాయండి డిస్పెన్సరీలు. 96 ఉన్నాయి. 4 హాస్పిటల్స్, ఒకటి కాకినాడ సెంట్రల్ గవర్నమెంట్కి చెందింది. వచ్చిన వెంటనే ఇండెంట్లు మొన్న పెట్టడం జరిగింది. మొత్తం ఏదైతే ఈ కంపెనీలు ఉన్నాయో, ప్రముఖంగా మంచి కంపెనీలు ఉన్నాయో అన్నీ తీసి అందరికీ కూడా కూర్చోబెట్టి ఎట్ ఏ టైము ఆ ఇండెంట్లు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అన్నీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలమంచిల్లో ఈఎస్ఐ హాస్పిటల్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఏదైతే మన అమరావతిలో ఉందో 150 బెడ్డెడ్ హాస్పిటల్ కి ఆమోదం సూచనప్రాయంగా కేంద్రం నుంచి ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అదేవిధంగా 500 బెడ్డెడ్ హాస్పిటల్ కూడా అమరావతిలో సూచనప్రాయంగా ఆమోదం తెలపడం జరిగింది. ఇంకొక 6 కర్నూలు, నెల్లూరు ఇలాంటి ఇంకా ఒక 6 మేము ఆమోదం తెలపమని కోరటం జరిగింది కేంద్రాన్ని. అతి త్వరలో కూడా అవి కూడా శంకుస్థాపనకి నోచుకుంటాం. అది ఆల్రెడీ పెట్టడం జరిగింది, పైకి పంపడం జరిగింది. మాకు ఇలా ఎంతైతే అవసరం ఉందో మొత్తం అన్ని కూడా నేను రివ్యూ మీటింగ్ ఆల్రెడీ నిన్న తిరుపతి వెళ్ళటం జరిగింది, ఈఎస్ఐ హాస్పిటల్కి, మొన్న వైజాగ్ వెళ్ళటం జరిగింది. అన్నీ కూడా ఇండెంట్లు ఏదైతే అవసరం ఉందో మనకి స్కాన్లు అవి అన్నీ పెట్టడం జరిగింది. పాతవే ప్రజెంట్ అవి వచ్చేంత వరకు అవి మళ్ళీ బాగు చేయించి అవి ఫుల్ ఫోర్స్లో ఉండేలా చేసాం. ఆల్రెడీ ఒక ఏరియా ఉంది. వాళ్ళు అంటే నాకు పూర్తిగా తెలియదు. ఆల్రెడీ వసుధా మిశ్రా కమిటీ అనేది ఆల్రెడీ ఇటు వైజాగ్, ముఖ్యంగా మనకు వైజాగ్ ఎక్కువ ప్రమాదకరమైన ఫ్యాక్టరీస్ ఉంటాయి. మిగతా శ్రీ సిటీలో కూడా 2 ఉన్నాయి, పెద్ద ఇది లేదు. కాబట్టి వైజాగ్ ముఖ్యమైనది. వైజాగ్లో వాళ్ళు సలహాలు సూచనలు తీసుకోవటం, సలహాలు సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. ఆ నివేదిక నాకు తెలిసి ఇంకొక 10-15 రోజుల్లో నివేదిక అందుతుంది. నివేదిక అందిన తర్వాత మళ్ళీ రివ్యూ మీటింగ్ పెట్టి దాన్ని ఏం చేయాలని నిర్ణయిస్తాను.